ఎందుకంటే పూజ అంటే మీరు మామూలుగా అందరికీ ఆనవాయితీగా ఉన్నది ఏమిటి అంటే కాస్త ఒక పసుపు పొట్లం కుంకుమ పొట్లం తీసుకొచ్చి ఆ ముఖానో వెనకాలో జల్లి ఒక అగరబత్తి తిప్పేసి ఒక అరటిపండు పెట్టేసి మొత్తం ఆవిడ దగ్గర ఉన్న శక్తులన్నీ కావాలని కోరుకోవటమే పూజ. ఇది ప్రతి మానవుడు ప్రతి చోట ప్రతి గుళ్ళో చేస్తున్న పని. విద్వాంసులు అందరూ కూడా ఈ ధర్మంలో గోవుని పూజించండి 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 అని చెప్పటం మూలాన అందరూ ఈ పూజకి అలవాటు పడ్డారు, పోషించడానికి అలవాటు పడలా. పోషించటము అంటే ఇప్పుడు తల్లిదండ్రుల్ని పూజించటం కాదు, మనం పోషించాలి, బాధ్యతగా తీసుకుని పోషించాలి. పోషించకుండా ఏం చేస్తున్నాం, పూజిస్తున్నాం. అందుకని వీళ్ళందరూ అనాథాశ్రమాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఏంటంటే ఒక అరటిపండు పెడితే చాలు. అలాగే ఆ పూజే మనం కూడా తల్లిదండ్రులు పూజించుము, గోవుల్ని పూజించుము అంటే చాలా సింపుల్ వే.